తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ 3 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవే పరిస్థితులు 11వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలుపుతోంది. రైట్, వాతావరణ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా సిద్ధంగా ఉన్నారు. రాబోయే 3 రోజులు కూడా ఇదే వాతావరణం ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓవర్ టు యు అంజుమా. యశ్వతి, గత 2 రోజులుగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎండల తీవ్రత కారణంగా కురుస్తున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సాధారణంగా మనకు మాన్సూన్ సీజన్ లో ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ముసురు వాతావరణం అనేది ఉంటుంది. అంటే చిరుజల్లులు కంటిన్యూస్ కురుస్తూ క్లౌడీ వెదర్ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనకు ఎండ తీవ్రత అనేది ఉంటుంది. ఈ ఎండ తీవ్రత వలన మనకు సాయంకాలం సమయంలో ఆ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి వాటి కారణంగా మనకి వర్షాలు కురుస్తున్నట్టుగా, ఆ వర్షాలు కూడా దాదాపు 2-3 గంటల పాటు కంటిన్యూస్ గా ఉంటున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక నిన్న చూస్తున్నట్లయితే కూడా మనకి రాత్రి 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా మనకి రెయిన్ జరిగింది. సో ప్రధానంగా ఆ సమయంలో మనకి ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఇచ్చారు. అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ కూడా కొన్ని జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. ఇక ఆ జిల్లాలలో చూసుకుంటే కూడా మనకు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. ఇక ఒక్కసారి నిన్న 11 గంటల వరకు కురిసినటువంటి వర్షపాతాన్ని కనుక గమనించినట్లయితే మనకి హైదరాబాద్ లో ఎక్కువగా సరూర్ నగర్ లో మనకు 7.85 సెంటీమీటర్ల వర్షపాతం అయితే అయింది. ఇటు ఎల్బీ నగర్, అదేవిధంగా చాంద్రయానగుట్ట, మలక్పేట్, చార్మినార్, సంతోష్ నగర్ ఈ ప్రాంతాలలో మనకు ఎక్కువగా వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి మరో 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. సాధారణంగా మనం చూసుకుంటే ఆగస్టు లోకి వచ్చేసాము. అదేవిధంగా మనకి మాన్సూన్ సగం కూడా అయిపోయింది. కానీ ప్రజెంట్ మాన్సూన్ సీజన్ తో పాటు ఎండల కారణంగా కూడా వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. రైట్ అంజుమా, మొత్తానికి రాబోయే 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.